హాయ్ అండి. వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. నేనైతే ముందుగా ఒక 1/4 కిలో చిక్కుడుకాయలు తీసుకొని నీట్గా వలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, అలాగే 3 టమోటాలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకుంటున్నానండి. అలాగే కచ్చా పచ్చిగా దంచుకున్న తెల్లగడ్డ వేసుకున్నానండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకుంటున్నానండి. ఇదంతా ఈ పోపు అంతా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందామండి. ఈ విధంగా వేయించుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకుందామండి. ఇవన్నీ కలుపుకుందామండి ఒకసారి. అలాగే ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే మీ టేస్ట్కు తగ్గ ఉప్పు వేసుకుందామండి. నేనైతే కల్లు ఉప్పు వేసుకుంటున్నానండి. ఇదంతా కలుపుకుందాము. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ పొడి వేసుకుంటున్నానండి. ఇంగువ పొడి వల్ల టేస్ట్ బాగుంటుందండి, ఇంగువ పొడి వేయటం వల్ల. అలాగే డైజెషన్ కూడా బాగవుతుంది. ఇప్పుడు మనం ముందుగా వలిచిపెట్టుకున్న చిక్కుడుగాయలని ఇందులో వేద్దామండి. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి బాగా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం అండి. నేనైతే కొద్దిగానే వేస్తున్నాను కారము. మీ కారం బాగా తినేవాళ్ళు బాగా వేసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇవి చిక్కుడుకాయ ఉడకాలి కదండి, అందుకని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుంటున్నానండి. ఇదంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందామండి. చూడండి ఉడుకుతుంది. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. చూద్దామండి, చిక్కుడుకాయ ఉడికింది. మనకు అలా తీస్తేనే తెలిసిపోతుందండి చిక్కుడుకాయ ఉడికింది. అలాగే ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేద్దామండి.
ఇప్పుడే మీరు సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి సాల్ట్. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. అంతే అండి, రెడీ అయిపోయింది చిక్కుడుకాయ కూర. ఇది చపాతీ, రోటీ, సంగటి, రైస్లకి బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.